రాజమండ్రి వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్తో పాటు అతని అనుచరుల నుంచి తనకు కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందంటూ వైసీపీ నేత రామశర్మ ఆరోపించారు. గతంలో మార్గాని భరత్ అనుచరులపై ప్రకాష్ నగర్ పిఎస్లో ఫిర్యాదు చేసినప్పటికీ వేధింపులు ఆగలేదన్నారు. వైసీపీ హయాంలో భరత్ కోసం డబ్బులు ఖర్చు చేసి అప్పుల పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రావల్ వ్యాపారం ద్వారా మార్గాని భరత్కు 1,25,00,000 ఇచ్చానని ఆరోపించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగితే మార్గాని భరత్ బాధ్యత వహించాలన్నారు రామశర్మ. నా ఫ్యామిలీకి కొంచెం ప్రాణహాని ఉందనే ఉద్దేశంతో నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. దీనికి కారకులు ఎవరు అంటే ఈ మార్గాని భరత్ గారు వాళ్ళ అనుచరులు పీతారామకృష్ణ వాళ్ళ కుర్రోళ్ళు వాళ్ళ ద్వారా నాకు థ్రెట్స్ వస్తున్నాయి. ఈ సమయంలో నా ఫ్యామిలీ నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించి అక్కడికి వెళ్ళి మందు తాగి వాళ్ళ ఇంట్లో కూర్చుని వ్యభిచారం చేయండి ఇవి చేయండి అని చెప్పని నానా రకాలుగా ఒక బ్రాహ్మణులు వాళ్ళకి ఏ పాపం తెలియదు, వాళ్ళని ఇబ్బంది పెట్టి బాధ పెట్టారు. అమ్మాయిలని ఇంటికి పంపించి లేడీస్ని వాళ్ళని పంపించి నా అక్రమంలో అంటగట్టి మార్గాని భరత్ చేసిన చీకటి రాజకీయ వ్యాపారాలన్నింటిలో నేను ప్రధాన భాగస్వామిగా ఉన్నాను. కార్యక్రమాలకి నేను ఖర్చు పెట్టి అంతా ఒంటి ఎత్తో నేను మోసా. మిథున్ రెడ్డి రానివ్వండి, సుబ్బారెడ్డి గారు రానివ్వండి, ఇంకోళ్ళు రానివ్వండి, ర్యాలీలని భోజనాలు అని చెప్పేసి ఇవని చెప్పి అన్ని కార్యక్రమాలకి నేనే ఖర్చు పెట్టి ఈరోజు నేను 1,00,00,000 అప్పుల పాలు అయిపోయి ఉన్నాను. నేను దీనికి ముఖ్యంగా ఏంటంటే అంటే ఇతను చేసిన పనులకి ఈరోజు నేను చాలా నరకేతన పడుతూ స్విగ్గీ డెలివరీ బాయ్ కింద నేను ఎక్కడో మూల పని చేసుకుంటున్నాను. నేను 2020 దాంట్లో నువ్వు చేసిన కార్యక్రమం దేవిసన్స్ ప్రముఖ వ్యాపారవేత్త దేవిసన్స్ కొడుకు దేవిసన్స్ శివ గారు అతన్ని ఇబ్బంది పెట్టి నెలకు 10 లక్షలు బుర్లంక ర్యాప్ మీద నువ్వు ప్రతి నెల తీసుకున్నావు అతని దగ్గర. దానికి నేను